బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు రూరల్ పిఎస్ లో పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే షూటింగ్ పనుల్లో తాను బిజీగా ఉన్నానని, తనకు వారం రోజుల సమయం కావాలని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 25వ తేదీన హాజరు కావాలని ఈ నెల 20న ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు విచారణకు కూడా వర్మ డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలంటూ ఆయన తన న్యాయవాది ద్వారా ఒంగోలు రూరల్ సీఐకి సమాచారం పంపించారు. మరోవైపు వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు రూరల్ పిఎస్ లో పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నిజంగానే ఎందుకు వర్మ హాజరు కావడం లేదు పోలీసుల విచారణకు? నిజంగానే ఆయన షూటింగ్ లో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి అశోక్? థ్యాంక్ యూ వెనెల. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కొంతమంది వ్యాఖ్యలు చేశారు, దుష్ప్రవర్తనతో కూడా ప్రవర్తించారు. వారిపై కూడా టీడీపీ నాయకులు ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ వాళ్ళందరూ కూడా అరెస్టుల పర్వం మొదలవుతుంది. చూస్తున్నాము, వరుసగా ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు అవుతున్నారు, వీరిపై కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు సంబంధించినటువంటి అక్కడ ఉన్న కార్యకర్తలు తమ అభిమాన వ్యక్తుల మీద దురుసుగా ప్రవర్తించారని, అలాగే అతను అనుచిత వ్యాఖ్యలు చేశారని, మానసికంగా క్షోభ పెట్టారనే ఉద్దేశంతో కూడా అనేక కేసులు అక్కడ నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆర్జీవి కూడా అతీతుడు కాదని కూడా మొన్న పోసాని, శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు కూడా మమ్మల్ని క్షమించాలి అని ఉన్నారు. ఎందుకంటే వారిపై కూడా కేసులు వచ్చాయి. అయితే ఆర్జీవికి మొన్ననే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్జీవికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆర్జీవి మాత్రం వాళ్ళు స్పందించలేదు. పోలీసులు చెప్పినటువంటి నేరుగా వచ్చి ఆయనకు నోటీసులు అందించినా హాజరు కావాలని, తమకు తన దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి అనేక సందర్భాలు పోలీసులు ఆపైన కూడా ఆయన బేఖాతరు చేశాడు. అదే విషయంలో హైకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది. దీనికి సంబంధించి నాకు కొంత సమయం కావాలని కూడా అడిగారు. అయితే ఆయన చెప్పిన సమయం కంటే కూడా వారు మేము కల్పించలేమని, పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా కోర్టు ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే వ్యూహం ప్రతివ్యూహం అనే సినిమాలు తీశాడు ఆర్జీవి. ముఖ్యంగా అది మనం చూస్తాం, లక్ష్మీ ఎన్టీఆర్స్ అంటే ఎప్పుడు వైఎస్ఆర్ అంటే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సినిమాల ద్వారా వారిని నేరుగా తమ క్యారెక్టర్లు, తమ పోలిన క్యారెక్టర్లు పెట్టి హాస్యాస్పదంగా చూపించడం, వారిని ఒక దోషిగా చూపించడం, వారిలో విలన్స్ గా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీనికి హార్ట్ అయినటువంటి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులను కూడా చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఈ సినిమా దేశాలు ఎందుకు కావాలని దుష్ప్రచారం చేశారనేది. అయితే దీనికి సంబంధించిన ఒంగోలు పోలీసులు మాత్రం రామ్ గోపాల్ వర్మకు నోటీస్ చేశారు. మరికొన్ని గంటల్లో, అంటే దాదాపుగా వాళ్ళు అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆయనకు విచారణకు రమ్మన్నా కూడా రాలేదు కాబట్టి తనకు వచ్చినట్టు అక్కడ కోర్టు యొక్క తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు. ఆయన్ని నేరుగా అరెస్ట్ చేసి అక్కడ పోలీసులు మరికొన్ని గంటల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తుంది. దీనికి సంబంధించి ఆయన జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఆయన ఆఫీసులకు ఇప్పుడే పోలీసులు అక్కడ చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాన పోలీసులు రావాల్సింది. దానికి సంబంధించి కూడా అరెస్ట్ ని మాత్రం కొద్ది క్షణాల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఈయన అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో ఆయన్ని ప్రవేశపెడతారని కూడా మనకు సమాచారం ఉంది. వెనల రైట్ అశోక్, థ్యాంక్ యూ.